గత 2-3 నెలలుగా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి మన గ్రామీణ డాక్ సేవకులకు మరోసారి బ్రేక్ పడింది ఫ్రెండ్స్. సో జీడీఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి సంబంధించి మే సైకిల్ అనేటువంటిది మొన్న మండే దానికి సంబంధించి వేకెన్సీ పొజిషన్ అప్డేట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సోమవారం జరగవలసినటువంటి ఈ వేకెన్సీ పొజిషన్ అప్డేషన్ అనేటువంటిది జరగలేదు ఫ్రెండ్స్. సో అందుకు కారణం చూసినట్లయితే ఒక టెక్నికల్ ఇష్యూ ఏర్పడిందండి ఫ్రెండ్స్ ఈ రూల్ 3 పోర్టల్లో. సో అందుకోసం ఈ వేకెన్సీ పొజిషన్ అప్డేట్ చేయడం కోసం అది ఓపెన్ కాలేదంట ఫ్రెండ్స్. సో అయితే దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తాం అని ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే ఈ వేకెన్సీ పొజిషన్ అన్నింటినీ కూడా మన డివిజనల్ ఆఫీస్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. రిటైర్ అయినటువంటి వాళ్ళ వేకెన్సీలు, ప్రమోషన్ ద్వారా వెళ్ళిపోయినటువంటి వారి వేకెన్సీలు, అలాగే ఏదైనా కారణాల చేత రిమూవ్ చేసినటువంటి వాళ్ళ యొక్క వేకెన్సీలు, అంతేకాకుండా ఐపీపీబీ ఏపీఎస్కి డెప్యుటేషన్ వెళ్ళినటువంటి వేకెన్సీలు, ఇవన్నిటినీ కూడా ఈ రూల్ 3 పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ఇంకా జరగలేదు ఫ్రెండ్స్. సో అయితే దానిపైన వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి అతి త్వరలోనే ఈ రూల్ 3 పోర్టల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. తొలుత ఇది డివిజనల్ ఆఫీస్ వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. సో వాళ్ళు వేకెన్సీ పోస్ట్ని అప్డేట్ చేసిన తర్వాత సర్కిల్ ఆఫీస్ వాళ్ళు చెక్ చేసి ఫ్రీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మన గ్రామీణ డాక్ సేవకులకి ఈ రూల్ 3 పోర్టల్ అనేటువంటిది అందుబాటులో వస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ వీకెండ్ లోపల డివిజనల్ ఆఫీస్ వాళ్ళు వేకెన్సీ పోస్ట్ని అప్డేట్ చేస్తారు. ఈ చెక్కింగ్స్ అన్నీ పూర్తయ్యి మనకి నెక్స్ట్ వీక్లో ఈ వెబ్ పోర్టల్ రూల్ 3 వెబ్ పోర్టల్ అనేటువంటిది జీడీఎస్లకి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.